మీకు ఉండుంటాయి కదా సార్? వండర్ఫుల్ అమ్మా. ఆయనతో నేను నేర్చుకున్నది ఏంటంటే ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా మాట్లాడరు. ఎందుకు అని అంటారు అంటే ప్రతి వ్యక్తిలోని ఏదో బలహీనత ఉంటుంది, ఏదో మంచితనం ఉంటుంది. బలహీనత మనకి ఇది బలహీనత అని తెలిసిన తర్వాత నేర్చుకుని మనం పాటించకుండా ఉండాలి. మంచితనం ఉంటే అది నేర్చుకుని పాటించాలి. అది చూద్దాం అంటారు ఆయన. అంతే, ఎవరైనా మాట్లాడకూడదు. మరి దాన్ని పరిష్కరించుకోవడం ఎలా? పరిష్కరించుకోవడం ఎందుకంటే ఇప్పుడు వాట్ ఈస్ ది పాయింట్? ఇప్పుడు సిస్టమ్నే తీసుకోండి, ఈ శరీర సిస్టమ్ తీసుకుంటే మీరు నెగటివిటీ మాట్లాడుతూ ఉంటే తెలిసి తెలియకుండా మన మైండ్ కరప్ట్ అయిపోతుంది. ఒక ఇన్సిడెంట్ దగ్గర నుంచి ఇంకోటి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. ఎండ్ ఆఫ్ ది డే యూఆర్ కరప్టెడ్. ఈ చిప్ కరప్ట్ అయిపోతుంది. అసలు దానికి ఎక్కించకుండా, వైరస్ ఎక్కించకుండా ఉండండి. ఆయన ఈ మాట అన్నారని అంతే. ఏమో నేను ఎప్పుడైనా అలా ప్రవర్తిస్తే మాట అన్నారేమో, అలాగనే ప్రవర్తించానంటే ఐ కరెక్ట్ మై సెల్ఫ్. లేదే వదిలి ఎందుకన్నారో, ఆయన మూడేదో ఉందో అలా అలా దట్ ఈస్ హౌ యూస్ టు కట్టి. పాప ఆయన మీద ఎంత పెద్ద అభాండం వచ్చింది. రైల్వే స్టేషన్లో మనుషులను పెట్టి ఎవరైనా సింగర్ అంటే వచ్చి కట్టేసి మళ్ళీ లోపలికి పంపించేస్తున్నారు అని చెప్పేసి కూడా వచ్చింది. అది ఎంత దారుణం సార్! ఈజ్ ఇట్ ఫీజిబుల్ అమ్మా? ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తాను, అసూయతో వచ్చేవి. 100% నేను చెప్పేది ఈ మాటలు వచ్చేవి ఏంటంటే ప్రతి ఒక్కడు అనుకుంటాను నేను. అందుకే నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కడు మేధావే ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కడు నా అంత గొప్ప వ్యక్తి లేడు అనుకో, తప్పే లేదు. బట్ ఇంకో వ్యక్తికి అవకాశం వచ్చి నాకు రాకపోయేసరికి ఏంటట అతను అనేది ఈజ్ ప్రూవ్డ్. అవును, యూ డూ ఇట్. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఆటోమేటిక్లీ వస్తుంది. అది చేయం మనం. కరెక్ట్ కదా సార్? సో అంటే ఎవరి గురించి మాట్లాడకూడదు, ఇది మాట్లాడకూడదని కాదు, నెగిటివిటీ వద్దంటారు. నెగిటివిటీ వద్దు. ఇప్పుడు స్వప్న మేడం గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, మీ యాంకరింగ్, మీ భాష, మీ మ్యూజిక్ సెన్స్, నాలెడ్జ్, వీటన్నిటి గురించి దెర్ ఆర్ సో మెనీ బ్యూటిఫుల్ టాపిక్స్ టు టాక్. వై టేక్ ఎన్ హాట్ టాపిక్? నెగిటివ్గా ఎందుకు మాట్లాడాలి? ఈజ్ దిస్ పాయింట్ విచ్ ఇస్ సో వండర్ఫుల్. అలా ఎప్పుడు ఆయనకి ఎవరితో ఈజ్ బేసిక్లీ అమ్మా శిరస్సు నుంచి పాదాల వరకు ఈజ్ టూ గుడ్ ఎ పర్సన్ అమ్మా బాలు గారు. అవును, ఆయనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ముందు హీ విల్ మేక్ యూ కంఫర్టబుల్. అవును అవును సార్, అది మాత్రం కరెక్ట్. మేమైతే వణికిపోయేవాళ్ళం ఒకసారి కలిసిన, అంటే మాలాంటి వాళ్ళం ఎవరైనా ఫస్ట్ ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు ఎస్ సింగర్ లెజెండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని కలవడానికి వెళ్తున్నాము అంటారు. ఆ కలయిక 5-10 అరగంట ఇదేసరికి తెలిసి తెలియకుండా ఈ మేక్స్ యూ సో కంఫర్టబుల్. మీరు ఆయనతో సంభాషించి బయటకు వచ్చేసరికి మా బాలు అని వచ్చేస్తుంది. బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర నుంచి మా బాలుకి వచ్చేసింది. ఆ కంఫర్ట్ జోన్ హీ టేక్స్ యూ. కరెక్ట్. హీ గివ్స్ యూ సో మచ్. అండ్ అక్కడి నుంచి మీరు ఏదైనా ఒక కాన్సర్ట్ చేయాలి, ఒక కాజ్ కోసం ఇదంటే దెన్ హీ గివ్స్ యూ ఐడియాస్. కాబట్టి ఈ ఒక్క కాజ్కి ఈ ఒక్క కాన్సర్ట్ అయితే ఇది అవుదండి, ఇలా చేయండి అని. సో దెన్ వాట్ హ్యాపెన్స్, అక్కడి నుంచి అండి దే స్టార్ట్ ఓనింగ్ హిమ్. అండ్ ప్రతి వాళ్ళు ఏమిటి బికమ్ పొజెసివ్. నా అనేసి నీకే నా అని వచ్చేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే ఆయనలో ఉన్నది ఆ మంచితనం, అదొకటి. రెండు ఏంటంటే ఈ నెవర్ ఎవర్ ఎక్కడైనా నేను ఒక అన్నది ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు పిల్లలతో పిల్లల్లా మాట్లాడతారు, పెద్దలతో పెద్దల్లా మాట్లాడతారు, జ్ఞానులతో జ్ఞానుల్లా మాట్లాడతారు, ఏమీ తెలియని పామరులతో పామరులాగే మాట్లాడతారు. అండ్ ఈ మేక్స్ దెమ్ కంఫర్టబుల్. అది వారికి పుట్టుకతో వచ్చిందా, వారు ఈ ప్రయాణంలో నేర్చుకున్నారని కదా, బట్ ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ గిఫ్ట్. అవి చూసి నేను నేర్చుకుంటూ ఉంటాను కొన్ని. చాలా అంటే ఇంటెన్స్ పర్సన్ మీరు, చాలా లైట్ హార్టెడ్ పర్సన్ బాలు గారు. మీ ఇద్దరు కాంబినేషన్ చాలా గుడ్ టైం. కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మా ముగ్గురికి వన్ ఆఫ్ ద బాగా ఇష్టమైంది క్రికెట్. సో క్రికెట్ గురించి మాట్లాడు, దట్ ఈస్ ది, అదే చెప్తున్నాను. ఈ కామన్ టాపిక్స్ ఏమన్నా అంటే దాని మీద మాట్లాడుతూ ఉంటారు. అంతే.
సో ద ఎంటైర్ కాన్వర్జేషన్ గోస్ అప్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యాన్. సడన్గా ఫోన్ చేస్తారు, రావచ్చా ఇంటికి అని. సార్ అంటాను, ఏం చేస్తున్నారు? ఇప్పుడే వచ్చాను సార్, కొట్టు ఓపెన్ చేయబోతున్నాను. రావచ్చా అంటారు. వస్తారు, కూర్చుంటారు. ఆ వేళ నాకు ముందు ఫస్ట్ అరౌండ్ 9:30, 10 o'clockకి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ఒక అద్భుతమైన పాట పాడి హీ వాంట్స్ టు షేర్ దట్ ఈస్ అవును. విచ్ ఈ పాట పాడనేది ఇది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడు తెలిసి తెలియకుండా అన్న ఇది చూస్తుంటే ఈ పల్లవి ఇలా అలాగా వాళ్ళిద్దరూ దగ్గర 60-70 పల్లవులు పాడేస్తారు. మ్యూజిక్ అన్నిటికీ ఉన్న బేస్ ఒక రాగము, ఈ దీంట్లో మిక్స్ దీంట్లోనే వస్తుంది కదా, ఎక్కడెక్కడ ఈ ఎంజాయ్స్ దట్. సార్ మీకు సంగీతంతో ప్రవేశం? జీరో, అసలు జీరో. మంచి వాయిస్ కదా సార్ మీది. వాయిస్ ఉండొచ్చు అమ్మా, తన శైలి అదే ఉంటుంది, అండ్ వాయిస్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. బట్ శృతి అన్నది భగవంతుడిచ్చే గిఫ్ట్. మీకు అంటే శృతి ఎప్పుడు పాడే ప్రయత్నం కూడా చేయలేదు సార్? సరదాగా శైలజ గారితో కలిసి? అప్పుడప్పుడు నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, మా బాబు వాడు 6 నెలలు 7 నెలలు వాడు ఎందుకు బయటికి వెళ్ళింది, వాడు నిద్ర టైము చెప్పాను, లలబీ బాబు వాడు నోరు మూసేశాడు. ఇలా ఏడుస్తూ ఇలా నూరిసేపు పడుకున్నాను వాడు. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఇది భరించడం కన్నా పడుకోవడం బెటర్ పడుకున్నాను. ఇలాగే ఏదో పాడుతుంది. నాకు కిషోర్ కుమార్ గారు అంటే చాలా ఇష్టం. ఏ పాట ఇష్టం సార్ చెప్పండి? నాకు కూడా కిషోర్జీ అంటే, కిషోర్ గారు ఏ పాట అయినా, స్పెషల్లీ ది సాడ్ సాంగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, చాలా ఇష్టం. అది ఎప్పుడైనా టీవీలో ఉంటుంది, ఆయనతో పాటు నేను పాడేస్తూ ఉంటాను. ఇటు వెళ్తుంది, అటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, ఏదో పని చేసుకుంటూనే ఉంటుంది. నాకు అసలు దాని గురించి ధ్యాస ఉండదు. ఆ సాంగ్ ఇది జిందగీ కా సఫర్, చాలా ఉన్నాయి. ఎంత మంచి పాట సార్ అది. అలా పాడిన తర్వాత ఎప్పుడో వస్తుందన్నమాట, ఏమండి చిన్న రిక్వెస్ట్, ఏంటి పాడద్దు? నేను బాగానే పాడుతున్నాను కదా, కరెక్ట్గా ఆయనతో సింగ్ చేశాను, కరెక్టే. ఆ తాళం వేరు, ఈ తాళం వేరు, ఆ శృతి వేరు, ఈ శృతి వేరు. నాకు ఎందుకో భయం వేస్తోందండి. ఏం భయం అని, నాకున్న కాస్త సంగీత జ్ఞానం కూడా పోతుందేమో. కానీ వారికి నమస్కారాలు. అంటే మొహమాటం కొద్ది అయినా బాగుందని చెప్పారు చాలా మంది. కాదు ఎంత శ్రీవారైనా కూడా మొహమాటం కొద్దీ ఫీల్ అవుతారనో ఏదో భరిస్తారు చాలా మంది. కానీ మీరు తన దగ్గర నో మొహమాటం, క్వశ్చనే లేదు. గుడ్ ఈస్ గుడ్, బ్యాడ్ ఈస్ బ్యాడ్. దట్ ఈస్ యాక్చువల్లీ గ్రేట్ క్వాలిటీ సార్. అది అలవర్చుకోవడం చాలా కష్టం. చెప్తుంది సేమ్ థింగ్, వాయిస్ సరే అనేవారు, మంచి వాయిస్ అండి, నాకు ఈ వాయిస్ ఉంటే సరే, దీంతోనే మీరు యూఆర్ ఎయిలింగ్ ది ఇండస్ట్రీ. మళ్ళీ ఇది ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇంకా నో లుకింగ్ బ్యాక్ కదా మీకు? అంటే దట్ వాజ్ ఇన్ 96 నుంచి కంటిన్యూస్ గా టిల్ 2023 వరకు. ఇప్పటికి తమిళ్, తెలుగు, కన్నడ. ఐ వర్క్ అంటే ఇది గొప్ప విషయం అని కాదు, అన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల ఐ యూస్ టు వర్క్ ఆల్మోస్ట్ టిల్ అబౌట్ 20-22 hours రోజుకి. అంటే అంత కసితో పనిచేస్తారు. త్రీ అప్పుడు బోత్ వేర్ దే, తెలుగు తమిళ్ రెండు కలిపి ఇక్కడ చెన్నైలోనే ఉన్నాయి. సో హాఫ్ డేస్ అనమాట, 6 hours చేసి మళ్ళీ వీటన్నిటికి మళ్ళీ డబ్బింగ్లు చెప్పి పొద్దుని. అలా మొదట మీకు బ్రేక్ ఇచ్చిన సీరియల్ ఎవరు సార్? వాట్ వాజ్ దూరదర్శన్ అమ్మ. దూరదర్శన్లో వాళ్కే అని చెప్పి ఒక సీరియల్ చేశాను, వాళ్కై ఇళరాజా గారు. దాని తర్వాత అప్పుడు ఆ దీంట్లో ఫస్ట్ వస్తున్న వీక్లీ సీరియల్స్ మర్మదేశం, దాని తర్వాత డైలీ సీరియల్స్ ఇది కథ కాదు, పిన్ని, తర్వాత తమిళ్లో అన్ని, మనకి తెలుగులో వదిన వచ్చి, ఇంకా అక్కడి నుంచి స్ప్రీ అందుకుంది. మీ క్యారెక్టర్స్ అన్ని మీకోసం టైలర్ మేడ్ గా వస్తాయంటే దే గేవ్ మీ దట్. లక్కీలీ అది పండే ఎవరు నేను. దట్ ఈస్ మోస్ట్ ఎంజాయబుల్ క్యారెక్టర్ ఏది సార్ టీవీలో? బికాజ్ మీ లాంగర్ ఇన్నింగ్స్ టీవీలో దీంట్లో నాకు బాగా పేరు తెచ్చిపెట్టింది, మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది, నన్ను నటుడిగా కూడా బతికించింది 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒకటి ఇది కథ కాదు, దాంట్లో ఇట్ హ్యాస్ ఆల్ షేడ్స్, గుడ్ బ్యాడ్ డర్టీ అన్నీ కలిపి అదొకటి. పిన్ని, సాక్రిఫైసింగ్ ఫ్రెండ్. తర్వాత అన్నీ అని చెప్పి మన తెలుగులో వదిన వచ్చింది, బట్ పెద్దగా తెలుగులో కంటే తమిళ్లో హిట్ అయింది. సూపర్ ఎక్స్ట్రాడినరీ వాడంటే. అది కూడా ఏంటంటే నా ఏజ్ ఇస్ అబౌట్ 32-33 years.
ఆ దీంట్లోనే ఐ వాజ్ ప్లేయింగ్ 60-year-old పర్సన్, ఒక మోస్ట్ ఈగోయిస్టిక్ వాడు లాయర్ అనమాట. వాడి జీవితంలో ఎప్పుడు ఓటమి అన్నది చూడలేదు. అలాంటిది ఒక కేసులో ఒక యంగ్ అమ్మాయి దగ్గర ఓడిపోతాడు. ఓడిపోయిన వెంటనే వాడు ఏం చేస్తాడంటే అటు ఇటు వీడి కొడుకు కూడా లాయరే, అమ్మాయినిచ్చి పెళ్లి చేసేస్తాడు. సో పెద్ద పలానా రామనాథన్ కొడుక్కి సోయిన్స్ అని న్యాచురల్లీ అది ఉంటుంది కదా హైప్. దీన్ని అందరూ ఓ వండర్ఫుల్ అమ్మా, నువ్వు అదృష్టం ఇది 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 అని. తీరా ఇంటికి వచ్చి పెళ్ళై ఇంటికి వచ్చి ఫస్ట్ డే ఈ టేక్స్ హర్ టు ది లైబ్రరీ, హిజ్ లైబ్రరీ అండ్ సేస్ ప్రామిస్ మీ యూ విల్ నెవర్ అగైన్ గెట్ ఇన్ టు ద కోర్ట్ అని. అక్కడ స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తున్న దీంట్లోని మళ్ళీ వీళ్ళిద్దరికి ఇది కావాలి, ట్యాంగిల్ కావాలి. ఒకానొక పరిస్థితిలో వీడికి ఆరోగ్యం బాగుండదు. దెన్ షీ టేక్స్ అప్ ది కేస్. హీ హిమ్సెల్ఫ్ సేస్ ఐ డోంట్ థింక్ మా అబ్బాయి కూడా వీడు చేయలేడేమో, ఇది ట్యాకిల్ చేయలేడు, ఇవి పాయింట్స్ యూ టేక్ అని. సో రోజు ఈవినింగ్ వచ్చే అమ్మాయి ఇంత కూర్చొని ఇతను చెప్పడం, అలా వెళ్తున్న క్యారెక్టర్. ఇట్స్ అ వండర్ఫుల్ క్యారెక్టర్, వండర్ఫుల్. ఇప్పుడు కూడా అదే మీరు అదే స్పీడ్తో వెళ్తున్నారు కాబట్టి సార్, ఎన్ని రోజులు పర్ మంత్ యూ మస్ట్ బి బిజీ అట్లీస్ట్? లేదమ్మా, లేదు. టెలివిజన్ ఉన్నంతకాలం ఐ వాజ్ బిజీ ఆల్ దీస్ డేస్. నేను టెలివిజన్ చేసినప్పుడు ఇక్కడ 15 రోజులు, అక్కడ 15 రోజులు చేశాను. సినిమా అన్నది ఏమైపోయిందంటేనమ్మా, అది మార్పుని యాక్సెప్ట్ చేయాలా లేదా తెలియదు నాకు. ఆ రోజుల్లో మళ్ళీ ఏమైనా అని సరే ఆ రోజులు ఈ రోజులు అని మా అబ్బాయి అంటుంటాడు, నాన్న ఆ రోజులు ఈ రోజులు అనద్దు అని. మేము 100కి 1,000కి ఒక్కరోజు వినేవాళ్ళం. ఇవాళ క్యాన్సిల్ అండి. ఆ క్యాన్సిల్ కూడా ఏంటంటే ఏదో అవుట్డోర్ షూటింగ్ ప్లాన్ చేసి వేరే ఇంకే వర్క్ లేక పరిస్థితుల వల్ల, వర్షం వల్ల దేనో క్యాన్సిల్. ఇవాళ పరిస్థితి ఏమైపోయింది, షూటింగ్ ఉందంటే ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు క్యాన్సిల్ అయినట్టు. నైట్ ఎప్పుడైనా ఫోన్ వచ్చిందంటే షూటింగ్ ప్రోగ్రామ్ చెప్తాడా క్యాన్సిల్ చెప్తాడా అన్నది కూడా అర్థం కావట్లేదు. అలా అయిపోయింది అది. అదొక్కటే కొంచెం డిఫికల్టీ. దానివల్ల ఏమైపోతుందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్లాన్ ఫర్ మై టీవీ. వీళ్ళకి ఒక సెట్ ఆఫ్ డేట్స్ ఇచ్చేయాలి కదా. అదేమో డైలీ న్యూస్ పేపర్ లాంటిది. మ్యాటర్ ఏముంది అన్నది అనవసరం, బట్ ద పేపర్ హ్యాస్ టు గో. అలాగే ఎపిసోడ్ హ్యాస్ టు గో. మేము ఇక్కడి నుంచి 1 to 7 అక్కడ వర్క్ చేసి 8th నుంచి నేను సినిమాలకు అనుకుంటే వీళ్ళు ఏంటంటే లేదండి సార్ 8th నుంచి మనం చేయట్లేదు, మాకు 1 to 7 కావాలంటారు. అది ఇంపాసిబుల్. పాపం వాళ్ళకి ప్లానింగ్ చేయడానికి కష్టం అయిపోతుంది. సో నాకు తెలుసు దాంట్లో ఉన్న ఇబ్బందులు తెలుసు కనుక మర్యాదగా మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను దాన్ని కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఈ మధ్య మీరు యాత్రలో చాలా ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ వచ్చింది మీకు. సినిమా ఆడాలి కదమ్మా. బట్ నెవర్దలెస్ అంటే మీకైతే ఫుల్ఫిల్లింగ్ గా ఉంటుంది కదా సార్. ఇట్స్ లవ్లీ. చాలా హ్యాపీ. నాకు మేజర్ ఏంటంటే మీరు దాని గురించే కదా నన్ను అక్కడి నుంచి పిలిపించి ఐ వాంట్ టు డూ అన్ ఇంటర్వ్యూ. మనిషి అన్నవాడు ఏంటంటే ప్రతిదీ ఎవరైనా నువ్వు చేసిన పని బాగుంది అని అనుకుంటే అది తెలిసి తెలియకుండా ఒక ఆనందాన్ని ఇస్తుంది. తెలిసిన వాళ్ళు చెప్పడం వేరు. రోజు పరస్పరం కలిసి ఇప్పుడు మీరు మాట్లాడారంటే ఐ నో స్వప్న మేడం, సో వారు చెప్పారంటే ఓకే. బట్ మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఎవరో ఒకళ్ళు వస్తూ సార్ ఆ సినిమా చూశాను చాలా బాగుందంటే దట్ వేస్ అ లాట్. ఇట్ కమ్స్ ఫ్రమ్ ట్రూ ఇదనమాట. అండ్ ఎవరైనా తప్పించేది దానికే. ఇప్పుడు యాజ్ అన్ యాంకర్ మీరు కూడా వెళ్తున్నప్పుడు మేడం పలానా వాళ్ళ ఇంటర్వ్యూ నేను చూసాను చాలా బాగుందంటే ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. దెన్ అక్కడి నుంచి మనం ఏంటంటే ఏం చేసాము, దాంట్లో ఏం క్వశ్చన్స్ అడిగాం, హౌ డిడ్ వి ప్రజెంట్ అవర్ సెల్స్ అని మనం నేర్చుకుంటున్నాం. దట్స్ ఇట్. బట్ ఇప్పుడు దెన్ హౌ డు యూ కీప్ బిజీ సార్? ఇప్పుడు క్యారెక్టర్స్ అవి ఇప్పుడు ఏ సినిమాలు సైన్ చేశారు ఆల్రెడీ? సుబ్బయ్య గారి సినిమా జరుగుతుందమ్మా, ముత్యాల సుబ్బయ్య గారిది. ఆఫ్టర్ లాంగ్ టైమ్ హీస్ ప్రొడ్యూసింగ్ ఎ ఫిలిం. నేను అడిగాను గురువా అవసరమా అని, లేదు పిల్లలు ఏదో చెప్తున్నారు ఉన్న కాంటాక్ట్స్. సో దిస్ ఫిలిం టోటల్గా మళ్ళీ పాత స్టైల్ ఆఫ్ ఫిలింలోనే వెరీ వెరీ ఎమోషనల్ ఫిలిం. అమ్మ మనసు అని పేరు పెట్టారు. ఇట్స్ ఎ స్టోరీ బిట్వీన్ ఎ సన్ అండ్ ఎ మదర్. దీని మీద అనమాట. ఇట్స్ ఒక చిన్న కాలనీలో జరుగుతుంది. ఆ కాలనీలో ఒక పెద్ద మనిషి అనమాట. ఇలాంటి కథలు కూడా ఇప్పుడు తీస్తారా అనిపిస్తుంది సార్. అంటే హీస్ కమ్ డౌన్. ఆయన నమ్మకం అది. నేను వారితో మాట్లాడుతున్నప్పుడు నేను అడిగాను గురువా ఇది అంటే, లేదు గురువా మనం వర్క్ అయిన సినిమాలన్నీ ఎమోషనల్ ఫిల్మ్స్, ఆ ఎమోషన్ అన్న మిస్ అయిపోతున్నారు. సో ఐ వాంట్ టు డూ ఆన్ దట్. ఎమోషన్ అని ఉంటుంది, బట్ బేసిక్గా మిగతా ఇప్పుడు కావాల్సిన దీంట్లోని ఆ కుర్రాడు ఆఫీసు అవన్నీ దోస్ ఆర్ ఆల్ లైటర్ వెయిన్ సీన్స్.
ఆ లైటర్ వెయిన్ సీన్స్లో ఈ ఎమోషన్ తీసుకొస్తే ఇది డెఫినెట్లీ ఇట్ వర్క్ అమ్మ. ఎమోషన్ ఇస్ దేర్ ఇన్ ఎవ్రీ ఎవ్రీబడి అయితే దాన్ని కరెక్ట్ టైంలో అలా గెలిస్తే ఇట్ వర్క్స్ అవుట్. సో ఆయన నమ్మకం ఉంది, వీఆర్ వర్కింగ్ అవుట్. బట్ వన్ స్టిల్ హ్యాస్ నాట్ గాట్ ది ఆన్సర్ సార్. శివ లాంటి సినిమా తర్వాత శివ అసలు కాస్టింగ్ జరిగినప్పుడు అంటే వెన్ యూ లుక్ బ్యాక్ ఆ రోల్కి మీరు బాగున్నారని కదా మిమ్మల్ని తీసుకుని ఉంటారు, అంటే హ్యాండ్ పిక్డ్ కదా ఆ రోల్ క్యారెక్టర్స్. నేను ఇక్కడ అంటేనమ్మా లెట్ మీ టేక్ ఇట్ ఇన్ దిస్ వే పాజిటివ్గా. శివ కేమ్ ఇన్ 89. అవును, మా పెళ్ళైంది 89. 90 నుంచి మెల్లిగా ఇండస్ట్రీ తరలి ఇక్కడ రావడం జరిగింది. అవును. ఆ దీంట్లో ఏంటంటే అప్పుడున్న పెద్దలు దే పుట్ సర్టన్ కండిషన్స్ ఆర్ నార్మ్స్ సేయింగ్ దట్ ఇక్కడున్న వాళ్ళని యూ ప్రిఫర్ దెమ్ అని. సో నాకు వ్యక్తిగా నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అంతకుముందే ఒక దగ్గర ఒక 6 నెలలో 7 నెలలో ఉంటుంది నేను అక్కడ చెన్నైలో ఇల్లు కొనుక్కొని 6 నెలలు ఉన్నాను నేను. సో ఆ ఇల్లు వెంటనే అమ్మేసుకుని నేను ఇక్కడికి రావాలంటే ఆ ఇల్లు అమ్మాలి. అవును. దాని మీద కాస్త కొద్దిగా అప్పు ఉంది. సో అప్పు తీరిస్తే కానీ నేను అమ్మలేను. సో ఈ పరిస్థితుల వల్ల వన్ బై వన్ నన్ను రోజుకి ఒక్కొక్క మెట్టు వెనకాలకి లాగేసేది. సో నేను షిఫ్ట్ అవ్వలేదు. ఒక ప్రదేశం వదిలేసి ఒక ఫ్యామిలీతో ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. సామాన్య విషయం. శివ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా సార్ ఆ షూటింగ్. కరెక్ట్గా అంతా ఇఫ్ యూ టేక్ ది ఎంటైర్ యావరేజ్ ఏజ్ గ్రూప్ ఆఫ్ అందరూ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ గారు కానీ కెమెరామెన్ గారు కానీ we would all be around 25-26 years యావరేజ్ తీసుకుంటే. సో ప్రతి ఒక్కరూ వారి కాలేజ్ అనుభవం, వారి కాలేజ్ ఎక్స్పీరియన్సెస్, చిన్న ఇన్సిడెంట్స్ అవన్నీ చెప్పేవారు. ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ ఇట్. వర్మ గారితో ఎలా ఉండింది సార్ యువర్ జర్నీ? అమ్మా నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తున్నానమ్మా, హీ ఈజ్ అ పర్సన్ హూ బిలీవ్డ్ హిస్ కాన్షియస్నెస్. వారి నమ్మకం అది. హీ వాజ్ క్లియర్, నాకు ఇది చాలు, ఇది వర్కౌట్ అవుతుందని. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అంతేనమ్మా. దట్ గట్ ఫీలింగ్, ఆ గట్ ఫీలింగ్తో హీ వాజ్ ద సేమ్. నాకు వారిలో ఇంత మార్పు కూడా నాకు అనిపించలేదు. ఆ రోజు ఎలాగున్నారు, దిస్ ఇస్ ఓకే, దిస్ ఇస్ పర్ఫెక్ట్, వర్కౌట్ అవుతుంది. ఇవాళ అంతే. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెట్టండి. ఆ రోజు ఆయన ఇది సక్సెస్ అవుతుంది అని బిలీవ్ చేశారా లేదా అని పక్కన పెడితే ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు ఇలాగే. సక్సెస్ అయిందా ఆనందం లేదా. మ్యాన్ విత్ కన్విక్షన్ అమ్మా. అది రైటా రాంగా, మీకు రైట్ రాంగ్ అనిపించచ్చు, ఆయనకి రైటా రాంగ్ అంటే రైట్ అని చేస్తారు. అవును, ఆ కన్విక్షన్ అన్నది ఇప్పటికీ అదే ఉందమ్మా. దిస్ ఇస్ వాట్ వాజ్ దేర్. ఆ రోజు వారు ఎవరికి తెలియదు. అవును, కొత్త డైరెక్టర్ అందులో ఎవరికి తెలియదు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాతే అందరికీ తెలిసింది. ఆ రోజు ఏ కన్విక్షన్ అయితే ఉందో ఈ రోజుకి ఈ క్షణాన్ని కూడా అదే కన్విక్షన్, నో చేంజ్. రాజా సార్ అండ్ వంశీ గారు. చెప్పండి ఇద్దరు అసలు ఈయన ఇలా చెప్పేవారు సెట్లోని. మనకి ఏదో ఓకే అని ఏదో అనుకో అలాగేనా అండి ఓపెన్గా చెప్పారు. ఒక సందర్భంలో సార్ ఎందుకో ఫోన్ చేశారు, నేను రావచ్చు సార్ నైట్ అని. రండి సార్ అన్నాను. ఆయనతో పాటు ఇంకో ఎవరో మ్యూజిషియన్ వస్తారండి. సార్ నో ప్రాబ్లం, ప్లీజ్ కమ్మండి. నేనేమైనా తీసుకురావాలా? వచ్చారు. కూర్చొని మాట్లాడతాం, ఆ మాట ఈ మాట మాట్లాడతాం. ఎందుకో తెలియకుండా అటు ఇటు వంశీ గారు రాజా గారు టాపిక్ వచ్చింది. వెంటనే ఆ మ్యూజిషియన్ అన్నారు, వంశీ గారి పేరు చెప్తుంటే, సార్ ఇవాళ మేము ఏదో చిన్నది అయినా కంపోజింగ్ దీంట్లో ఏదో ఇచ్చేసారండి, చేసిన తర్వాత అది మార్చని చెప్పి అది నోట్ చేసి పెట్టుకోండి, వంశీ ఏదో సినిమా తీస్తున్నాడు, ఎక్కడో ఒకటి బీజిఎంకి దేనికో పనికొస్తుంది అన్నారండి. నేను అలా ఉండి బ్లాంక్ అయిపోయాను. సడన్గా సార్ ఏమైపోయాను. లేదు సార్, ఇప్పుడు సార్ ఈ మాట అంటున్నారు, రాజా గారు ఇలా కంపోజ్ చేసి ఇది ఉంచండి, ఇది ఇప్పుడు వాడద్దు, వంశీ గారు ఏదో డైరెక్ట్ చేస్తే దానికి ఎక్కడైనా బీజిఎంలోనో లేకపోతే ఏదో షార్ట్లో వాడదామని. ఆయన నాకు ఒక సందర్భంలో, సుధాకర్ నువ్వు ఇలా పరిగెట్టుకుంటురా అని చెప్పి పరిగెట్టుకిచ్చి దీనికి ఈ మ్యూజిక్ ఇస్తారన్న. వాట్ ఏ కోఇన్సిడెన్స్ అండి. దట్ ఈస్ వై వాళ్ళిద్దరి మధ్య వచ్చిన మ్యూజిక్, వాళ్ళ సినిమాల్లో వచ్చిన మ్యూజిక్ సో బ్యూటిఫుల్. ఈయనేమిటి, ఈయన టేస్ట్ ఏమిటి అనేది రాజాగారికి తెలుసు. రాజాగారు నేను తీసిన దానికి రాజాగారు నాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారనేది ఈయనకి తెలుసు. అవును,
ఆయన ఎన్ని సందర్భాల్లోనూ చెప్పేవారు, ఇది ఈ సీన్ ఇలా ఫ్లాట్గా ఉందని అనుకుంటున్నావు కదా, రాజాగారు దీనికి ఇచ్చేస్తారు, విల్ మేక్ ఇట్ టు సూపర్ సీన్ ఆ బ్యాక్గ్రౌండ్ అని. ఆయన ఏమన్నట, ఏదో తీసుకుని వస్తాడు, దానికి ఇవన్నీ బాగా పనికొస్తాయి మనకి అని ఆయన. చేశారంటే సార్ మీరు మంచిని కరెక్ట్గా కావాల్సిన రెసిపీతో ఇచ్చారు కాబట్టి చాలా మందికి ఆలోచింపచేసే పాయింట్స్ చెప్పారు మీరు ఇవాళ. I don't know, man. రియలీ ఫీల్ ఇట్ ఇస్ టైమ్ ఫర్ అస్ టు పాజ్. మీరు అన్నారు కదా సార్, I don't know. ఆలోచన, అవసరం, ఆ పరిస్థితి, ఇవన్నీ కలగలిసి ఆ విచక్షణతో తీసుకునే చాయిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆఫ్ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా సార్? ఎవ్రీవన్ మెన్ విమెన్ ఈక్వల్. ఎవ్రీ పర్సన్ ఈ భూప్రపంచం వచ్చిన దగ్గర యూ హ్యావ్ టు టేక్ ఇట్, యూ హ్యావ్ టు కాల్ యువర్ షాట్స్, యూ హ్యావ్ టు డిజైన్ యువర్ లైఫ్. నీ పద్ధతి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ కోరికలు ఏమిటి, నీ అలవాట్లు ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా నువ్వే డిసైడ్ చేసుకో. నువ్వు ఎవరితో మాట్లాడతావో నువ్వే డిసైడ్, ఎవరితో ఓపెన్గా నీ మనసు విప్పి మాట్లాడతావో నువ్వే చేసుకో. అందరూ మంచి నా దృష్టిలో అమ్మ, సత్యంగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్ళే, అందరూ మంచివాళ్ళే. మళ్ళీ నేను తిరిగి ఇది పరిస్థితి, అవసరం, కాంబినేషన్ విల్ చేంజ్ ఇట్. వెరీ వెరీ పవర్ఫుల్ ఇన్సైట్ సార్. దట్స్ హౌ ఐ లివ్. నేను అలాగే బతుకుతాను, అదే ఆలోచనతో ఈ ప్రపంచాన్ని వదిలి కూడా వెళ్తాను. దే విల్ నెవర్ బీ ఏ చేంజ్ ఇన్ మీ. పీపుల్ థింక్ దే అండర్స్టాండ్. ఎస్, నాకు ఎప్పుడప్పుడు అనిపిస్తుంది, నన్ను అప్పుడప్పుడు ఒక్కడిని కూర్చుని ఒంటరిగా నన్ను అర్థం చేసుకునే వాళ్ళు నా థాట్ ప్రాసెస్ లేరు అని అనుకుంటుంటాను. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్, జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే అప్పుడప్పుడు తను అంటుంది, మీరు ఇది కాదండి, దిస్ ఈజ్ నాట్, ఈ ఆలోచనలో మీరు అక్కడ ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను, ఇక్కడికి వచ్చింది ఈ ప్రపంచం కోసం, ఆ ప్రపంచానికి నేను వెళ్ళలేను. నేను తనతో ఎన్నోసార్లు చెప్పాను, నువ్వు నాకన్నా దగ్గర ఎన్నో కోట్ల కిలోమీటర్ పై స్థాయిలో ఉన్నావమ్మా, నీ స్థాయికి నేను రాలేను, రాదలుచుకోలేదు కూడా. ఐ స్టిల్ వుడ్ లవ్ టు ఎంజాయ్ దిస్ లైఫ్. చిన్న సమ్మన్ కమ్స్ అండ్ అప్రిషియేట్స్ మీ, ఐ ఎంజాయ్. మంచి జోక్ ఐ అప్రిషియేట్, ఎ గుడ్ కంపెనీ ఐ అప్రిషియేట్, సరదాగా కలుద్దాం, గుడ్ ఏదైనా తింటూ భలే ఉందండి ఈ ఫుడ్, ఐ ఎంజాయ్, గుడ్ డ్రింక్ ఐ ఎంజాయ్, ఓ మంచి మాట, I enjoy all those things. I live in this. ఇదే నా ఎంజాయ్మెంట్, ఇదే నా ఎనర్జీ. ఇంకా భగవంతుడు అన్నవాడు నా లాంటి వాడికి, ఇలాంటి ఆలోచనలో ఉన్నవాడికి ఆయన మరి కరుణిస్తారా లేకపోతే శిక్షిస్తాడా నాకు తెలియదు. అది కూడా నేను చెప్పేస్తున్నా. పిచ్చోడు ఏదోలో ఉన్నాడని కరుణించి వదిలేస్తే ఫైన్, లేదు ఈ పిచ్చితనం ఇది తప్పు, వీడికి శిక్షించాలంటే అది కూడా అనుభవిస్తా, అది కూడా భరిస్తాను. దట్ ఆల్సో ఐఎమ్ రెడీ. ఐ ఫీల్ ఐఎమ్ లైక్ ఎ వారియర్ గెటింగ్ ఇన్ టు ది వార్ ఫీల్డ్ టుడే. ఈ ఏజ్లో ఇప్పుడున్న ప్రపంచం ఇది వార్, ఈ ప్రపంచం. ఐఎమ్ ఎ సోల్జర్ రెడీ టు ఫేస్ ఇట్. చాలా జీవితం చూశారు సార్ మీరు. ఐ థింక్ యూ బీన్ చర్న్డ్ బై లైఫ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఇవాళ ఐ థింక్ బై ఫార్ నేను ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ మీవి చూశాను సార్. నేను కూడా 1-2 సందర్భాల్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. కానీ టుడే ఇట్ వాస్ వెరీ, ఇంకా ఒక డీపర్ లేయర్ ఆఫ్ యూ చూసే అవకాశం మాకు వచ్చిందని మేము భావిస్తున్నాం. ఏమంటారు సంజయ్ కిషోర్ గారు? సార్ అంతేనా? 100%. బట్ ఐ డోంట్ నో, చెప్పాను కదా, ఇది నేను డిజైన్ చేసుకున్న ఒక నా పుస్తకం, నా బతుకు, నా లైఫ్. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవ్వరికీ ఇబ్బంది పెట్టను. అది నా భార్య గారైనా సరే, మా అబ్బాయి గారైనా సరే, నా మిత్రులకైనా సరే. సో ఎవరి దగ్గరైనా బట్ ముందే చెప్తాను, ఐఎమ్ సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉన్న జీవితం దీంట్లో మేడం. సో ఎవ్రీవన్ ఈజ్ బిజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికే ఈ ట్రావెలే ఇట్స్ ది మోస్ట్, దాన్ని ఏమనాలని తెలియదు. రైట్ రాంగ్ హో గయా. 64 years. I don't know how long I will live. That's it. 64 years అయిపోయింది. ఇప్పుడు దాన్ని నేనేం మార్చలేను.
rest of the life which I live. సో యాజ్ వి క్లోజ్ సార్, మీకు ఇష్టమైన కిషోర్ కుమార్ గారి పాట గుర్తొస్తుంది. ప్లీజ్, మీరు చాలా బాగా పాడతారు. నాకు కిషోర్ కుమార్ గారి పాట పాడేంత సాహసం చేయలేను సార్, ఎందుకంటే ఓకే, కిషోర్ గారు చల్తే మేరీ ఏ గీత్ యాద్ రఖనా. కభీ అల్విదా నా కెహనా, అదే. కభీ అల్విదా నా కెహనా. నేను అల్విదా చెప్పలేదు, అంతే. అది రావాల్సిందే. అది ఆ భగవంతుడు నాకు ప్రసాదించాలి. అల్విదా కాదు సార్, ఈ న్యూస్ రూమ్ లోంచి అనేది, మా స్టూడియోలోంచి ఈ మళ్ళీ న్యూస్ మళ్ళీ రూమ్ రావాలి. లోంచి ఈ ప్రపంచం నుంచి ఆయనే అల్విదా నాకు చెప్పాలి. ఇంకా మీరు చాలా కాలం మంచి మంచి పాత్రల్లో మమ్మల్ని అలరిస్తారని, రావాలమ్మా. బహుశా ఒక బిగ్ అంటే వెరీ అన్యూజువల్ రోల్ మీకు రావాలని మేము కోరుకుంటున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒకటి ఏంటంటేనమ్మా, వెరీ వెరీ హ్యాపీ. ఈ మధ్యన నేను యంగ్స్టర్స్ అందరితో పనిచేస్తున్నప్పుడు డెఫినెట్లీ పాత సినిమాలు రెఫరెన్స్ అవన్నీ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు పర్టికులర్గా నాకు చెప్తూ ఉంటారు, సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేక్ ఆత్రేయ గారు, వెన్ ఐ వర్క్ విత్ సరిపోతుంది ఆ సినిమా, సార్ ఈ దీంట్లో ఒకే ఒక మంచి సీన్ ఉంది సార్ మీకు. ఆ సీన్ ఏంటంటే ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది విలన్, వారి క్యారెక్టర్ ఏంటి, అసలు వారికి ఆ ఊరికి ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆ ఊరి మీద ఆ జనాల మీద ఎందుకు ఆయనకి అంత కోపం, అతనికి వాళ్ళ బ్రదర్కి ఏమిటి ఇది. ఈ సన్నివేశం హీరోయిన్కి చెప్తే అక్కడి నుంచి షీ టేక్స్ అప్. సో దానికోసమే మిమ్మల్ని సెలెక్ట్ చేస్తున్నాం. వన్, కొంచెం తెలిసిన మొహం ఉంటే బాగుంటుంది. ఆ ఏజ్ కూడా ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర పనిచేసి టోటల్గా తెలుస్తుందని కనుక మీరైతే కరెక్ట్గా ఉంటారని చెప్పాను. రెండు, నేను రాసిన లైన్లు ఆ చెప్పే విధంలో మీ గొంతు కాస్త సహకరిస్తుంది, హెల్ప్ అవుతుంది అని పెట్టుకున్నానని. ఎగ్జాక్ట్లీ అదే సీన్. సరిపోదా సినిమా? సరిపోదా. దట్ ఈస్ ద సీన్ దట్ ఐ హావ్ డన్. ఇస్తున్నారు, పిలుస్తున్నారు, ఇంకా చేయగలిగితే ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ ఆ ఎంతూజియాజం ఇంకా చావలేదు, రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. అది మాత్రం ఇంకా పుష్కలంగా ఉండాలని కోరుకోండి, అంతే. దట్స్ ఓన్లీ థింగ్. గ్రేట్ సార్, వీ లుక్ ఫార్వర్డ్ టు మోర్ అండ్ మోర్ ఆఫ్ యూ ఆన్ స్క్రీన్ అండ్ ఆల్సో ఇన్ సచ్ సెట్టింగ్స్. మళ్ళీ తప్పకుండా మంచి కిషోర్ కుమార్ గారి పాటలు, క్రికెట్ మీద ఒక సందర్భంలో మిమ్మల్ని పలకరిస్తాం. మీరు ప్రిపేర్ చేసుకుని వచ్చేసేయండి. ఆ పాటలు పాడుకుంటూ వాటి సన్నివేశాలు గుర్తు చేసుకుంటూ ఒక చక్కటి, ఐ థింక్ ఇట్ విల్ ఇన్స్పైర్ అ లాట్ ఆఫ్ పీపుల్ టు టేక్ లైఫ్ ఈజీ ఆల్సో. మీరు చెప్పిన విషయాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. మళ్ళీ సంజయ్ కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు, ఆయన చూస్తున్నాడు, ఇంకోటి ఏదో టాపిక్ మీద పట్టుకొద్దామని. థ్యాంక్ యూ సంజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. నమస్తే.